ఈరోజు మన నూజివీడు పట్టణంలో సబ్ కలెక్టర్ గారి ఆఫీసులో ఉన్న మనకి కమ్యూనికేషన్ హాల్లో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగు సెకండ్ దఫా జరిగింది ఈరోజు. అంతకుముందు వన్ మంత్ క్రితం ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ ప్రకారం ఆ డెసిషన్స్ని ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయి అనేది సమీక్ష జరిగింది. అలాగే దాంట్లో కూడా మనం ముందుకు ఏం వెళ్ళాలని చెప్పి యాక్షన్ ప్లాన్ మీద మన సబ్ కలెక్టర్ గారు మొత్తం ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ అందరికీ నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే మనకి ఈ యొక్క చిరుతిళ్ళు అమ్మేవాళ్ళు, అలాగేనేమో రోడ్డు ట్రాఫిక్ని సైడ్లు బాగానేమో మార్జిన్స్ని బాగా ఆక్యుపై చేసి కొంచెం పెట్టి వెండర్స్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని ఏదైనా సరే ఒక ఎన్ఎస్పి కెనాలు అనేది ఒకటి ఐడెంటిఫై చేశారు. ఆ ప్లేసెస్లో వాళ్ళని షిఫ్ట్ చేసి ఒక ఈట్ స్ట్రీట్ లాగా ఏర్పాటు చేసి ప్రజలకి కొంచెం సౌకర్యార్థం, అలాగే వాళ్ళ యొక్క పట్టుకుట్టు గురించి కూడా మరి దెబ్బతినకుండా చేద్దామనే ఉద్దేశంతో ఆ డెసిషన్ ఒకటి తీసుకోబడింది. అలాగే వెండర్స్ని కూడా ఒకసారి మళ్ళీ మీటింగ్ పిలిపించి వాళ్ళకి ఈ విధమైన చేయబోతున్నామని వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఆ యొక్క ఏరియాకి ఎక్కడికైతే తీసుకెళ్తున్నారో అది కూడా చూపించి వాళ్ళ యొక్క సమ్మతితోటి మరి ఈ యొక్క షిఫ్టింగ్ అనేది జరిగేటట్టుగా చూస్తామని, అలాగే ఎక్కడైతే ఈ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ పార్కింగ్ ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేసెస్లో ఈ అనాథరైజ్డ్ పార్కింగ్ అంతా అక్కడికి వెళ్ళేటట్టుగాను చొరవ తీసుకోవడము అది చేస్తాము. అలాగే స్కూల్స్ ముందు ఈ యొక్క జెబ్రా క్రాసింగు, అలాగేనేమో దాని ముందు స్కూల్స్ ముందు చేయవలసిన ట్రాఫిక్ సంబంధించిన కొన్ని సంస్కరణలు కూడా మరి స్కూల్ యాజమాన్యంతో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి అది కూడా చేస్తామని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ట్రాఫిక్ ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క మన నూజివీడు దాంట్లో బాగాను ట్రాఫిక్ సంబంధించి ఈ రెగ్యులేషన్ సంబంధించి మనుషులు లేకపోవడం వల్ల దాంట్లో ఇబ్బంది జరుగుతుంది. దానికి ట్రాఫిక్ మార్షల్స్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అంతకుముందే డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రజల్లోకి పోయి ఏ విధంగా దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేద్దామని చెప్పి ఈరోజు ఈ యొక్క కమిటీలో నిర్ణయం జరిగింది. దాని ప్రకారం ముందు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.